పనులు పంపించదు మమ్మల్ని బాటిల్ ఎత్తున్నా నాతో ఎత్తిన బాటిల్ ఇంక కెమెరాలో పడితే తెచ్చుకొని తాగి తిన్నారు మందులు గారు తాగినారు తల బాటిల్ పడుతున్నాయా అయ్యంత ఏం పర్లేదు కానీ నువ్వు ఆకు చెప్తావు కానీ తమాషా చెప్తున్నారు కదా దాన్ని కూడా నోటి మాట్లాడకండి అనుకుంటారా వచ్చింది పొంగల్ పెడతానికి పశువుల పొంగలే ఇప్పుడే పెడుతున్నావా లేదు నువ్వు పెట్టేస్తుంటావు అక్క నువ్వు గమనించలేదు అక్క నువ్వు కనిపించలేదు ఎంత ఏం లేదు కానీ నువ్వు తాగినావు అని చెప్పినావా పోయి కాడ కూర్చో యా గట్టి స్లోగా మాట్లాడుతుంది సుశీలక్క కొంచెం మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడేవి ఏమవుతుంది ఇదేం చేస్తారు మాకు అందరూ తెలుసు తెలియద్దా కోడి కోడి అక్క చూపెట్టాల్సింది జుట్టు బాగా పడుతుంది జుట్టు బాగా పడుతుంది ఇప్పుడు అంటే మన పక్కన అందరూ వచ్చేసారు గొల్లకాడ మన పక్క వాళ్ళంతా గొల్లకాడ అందరూ వచ్చేసారా మన ఏరియా వాళ్ళంతా ఆమె రాలేదా భోజనం కాడ పెట్టి ఇంకా అన్నం ప్లేట్ తెచ్చుండా ప్లేట్ తెచ్చుందా ప్లేట్ ఉందా ప్లేట్ల గించుల్లా కూరగాయలు తెచ్చినారా కూరగాయలు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన ఊర్లో పశువుల దగ్గర పొంగల్ పెడుతున్నారు అంటే ప్రతి ఏటా అంటే పశువులు మేపే వాళ్ళందరూ కలిసి పశువులకి పొంగల్ పెడతారన్నమాట ఎందువల్లంటే వీళ్ళు బయట ఎక్కడెక్కడో తిరిగి అడవిల్లో చెట్లలో పొట్లలో తిరుగుతూ ఉంటారు బర్రెలు గేదెలు మేకలు అన్ని తిరుగుతూ ఉంటాయి కదా వాటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం అందరూ కలిసి ఒక చోట పొంగల్ పెట్టి పూజ చేసి ఆ నీళ్లు అన్ని పశువులకు చల్లడం జరుగుతుంది ఇది మామూలుగా గ్రామాల్లో ఒక ఆనవాయితీ జరుగుతుంది అది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది ఎందుకంటే పశువులు సురక్షితంగా క్షేమంగా ఉండాలని అందరూ ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటారు తంగడాకి పెట్టిన నీళ్ళు చల్లేదండి నీళ్ళు కొంచెం పద్నాకు మీకు బండి అయింది పక్కన పద్నాక కట్టి కొట్టిన పూజ చేసేటప్పుడు చల్లేటప్పుడు బలగం కనబడలేదు బలగం అదంతా ఎత్తుకి మళ్ళీ తోలుకొని వచ్చిందా 3 బరిగుడ్లు తోలుకొని వచ్చిందా 3 బరిగుడ్లు తోలుకొని ఇస్తాను మళ్ళా పోయి బలగాన్ని తోలుకొని వచ్చిందా ఆడే అలా మరి చిన్న మాట్లాడుతానండి నేను పోయి రాముల మంత్రి దొరబడి పెట్టేసి పెట్టి మంటేసేసి అప్పటికి రాస్తున్నారు రాత్రి పెట్టుకుంటారా ఒకరు వాళ్ళు వచ్చేసి ఉండాలా మనం చూసుకొని ఉంటాం కదా
మాట్లాడితే బాటలో చాలుతాను మళ్ళీ అన్నాడు కదా అల్లం తెచ్చి మిర్చి వేసుకొని టమాటాలు తరుక్కొని పెట్టి నాకు వేసుకుంటా ఎత్తుకొచ్చి వచ్చాడు మాతో కోడి ఎత్తుకొచ్చాడా ఇప్పుడు కోడి తెచ్చాడు నీళ్ళకి పోయాడు తెచ్చిన సాగుతాయి సాగు అందుకని తెచ్చింది నేను వద్దాడు పెట్టేయండి అన్నారు మళ్ళీ ఎత్తుకొని వచ్చిన మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు వచ్చి కార్యక్రమాలు చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమేం చేస్తున్నారు బా ముస్తా ఇప్పుడు పొంగ ప్రసాదం చేసి కోడిని గావిస్తారా కిలో స్వీట్ తెచ్చేసి కూడా అక్క నువ్వు కూర్చోక లేచి కూర్చోక నువ్వు కూర్చుంటేనే కట్లంతా కొట్టి మనవరాలు చెక్కిస్తుంటే ఎత్తుకొని పోతుంది. దీనికోసం కష్టపడలేదు కదా, దీనికోసం కష్టపడాల. ఈ సొంతానికి కష్టపడి కొనేసి పడుకుంటే ఎట్లా? నువ్వు ఆడ కూర్చుంటే సుధా వచ్చి నీకు పక్కనే కూర్చుంటున్నది ఎందుకో మరి. సుధా నీకు అతుక్కుపోతున్నది ఎందుకో. సుధా నువ్వు ఆడెందుకు కూర్చున్నావు? ఎవరితో మాట్లాడాలి? ఇక్కడ కూర్చో మాట్లాడు. ఎందుకు ఇక్కడ కూర్చో మాట్లాడేవా? జరుగుతా ఉంటారు రండి. సర్లే అవి కూడా అవసరం కాబట్టి. అనుకోలేసుకోమని బరువా బియ్యం వేసిన వల్ల అవి తెచ్చి ఉంటే ఎంత చేతుడు దూరంగా కూర్చుంటుంటారు మరి మనుషులు. అలా ఎన్ని పెట్టేసిన బెల్లం పైన పెట్టాలి. బెల్లం మీరు పైన పెడతామా? మితంగా మితంగా అంతే చాలు. ఇంకా 2 నీళ్ళు ముచ్చుకొని ఆ నీళ్ళు ఆడి చేస్తాయి. తిరగద్దా మేకలు ఏంది కాచారు అట్టు మేసిన మేకలు ఉండి మన పోలు కొట్టుకున్నావా? ఎండకంతా అది కట్టుకున్న మాలేసి ఏం ఆచిపండు ఒక తోలు తీసాను నేను. సురేష్ ఏం పని చేస్తావు నువ్వు? ఒక రెండు చేస్తున్నావు నువ్వా? ఆడోజు బెల్లం అంటే కొట్టకూడదా? ఆయన మా రాయన్ సెట్ కాడ ఇచ్చారా? వయసులో ఉండేవాడు నువ్వు చెయ్యాలా? తెలుసు మనకి పెట్టు మరి మూడు వేసేందుకు ఐదేమన్నా లేకపోతే 3 ఏమన్నా పెట్టు ఎత్తే దాన్ని కొనాలి. 5 2 వేస్తే చాలు కదా. దీంట్లో వరకు చెయ్యి దాన్ని ఎత్తుకుంటాం కానీ మాకు మార్చుకోవచ్చు కానీ ఆడ కూర్చుండే దానికి తీరిక లేదు. ఈ రుచి బెల్లం కొట్టుకోవాలి. అందరూ సలహాలు ఇస్తున్నారు చేసే వాళ్ళే చేసే పని. ఆడ 5 మంది ఉండరా పెట్టేసి వచ్చింది ఏం బెల్లమా చాలు కానీ ఒకరో బెటర్ పెద్ద కట్టలు పెట్టారు అంతే తీసుకోమా. అంతే ఇక్కడ వీడింటికి వచ్చేది కర్ర మీద పెట్టి చాలు కరిగిపోతుంది.
కవర్లో వెళ్ళండి కుంగులో కూడా వేసుకోండి కొంగులో ముడేసి ఎత్తుకోమంటున్నాడా? పెట్టుకొని బాగా ఎత్తుకొని పోయిందని చెప్పను. దండికి పెట్టామ్మా. అదే పేటేలా తెచ్చింది. దీన్ని కూర్చొచ్చా? కూర్చో అట్టుకుని ఒకటి తోలు తీసేయాలి. ఆవారు 2 పెట్టుకలా రెండు పెట్టు 3 పెట్టు. దీపం ఆడో దీపం పెట్టకూడదా? నేను అందుకని ఒక్కదానికి అంత ఎలుతుకు వచ్చిందమ్మా నూనె. ఏనేనా? ఒత్తులున్నాయి నూనె. నూనె కలిగిలో నూనె సినిమాకి తీసుకోలేదండి వాళ్ళ డాడీ. అయిపోయినాక పోతాలేమ్మా. వచ్చినాడని నువ్వు పోతావా? ఉంటాడు నేను తిన్న కదా. ఉంటే నోరు మూసుకొని ఎత్తుకోము. తినేదానికి ఎవరు పెడుతున్నారు? ఎంత కోడిని కోయాలి ఇప్పుడు? పని ఉన్నదా? చాలా పని. కోడిని కోయొద్దా? అదే ఆ కంప్యూటర్ సాంబ్రాన్ని వేసేసారు. అదే సాంబ్రాన్ని తెచ్చినా నేను మా ఇంటికాడ. కరిపోరా దాంట్లో ముట్టించుకోరా? అగ్గిపెట్టింది కాడ ముట్టించుకోలేవా? అయిందంట. కూర ఎప్పుడు అయ్యేదా? 3:30 వెలిగించదా? పెద్దనా ఉంటారానా? హాయ్ నమస్తే. బాగున్నారు గాయ్స్. అన్ని దగ్గర ఆడబెట్టు. పశువుల పండగ. పశువులు కాడ పొంగలి. పశువుల పండగ కాదు. మేకలు బర్రెలు గేదెలు అన్ని యాడికి వెళ్తావు నువ్వా? మాట వస్తే వెళ్తా అంటున్నావే. ఆ మాటే వద్దని చెప్తాం. మాట ముందే పడితే పన్ను లేక ఎత్తుకుందాం. మళ్ళీ కుంక ఉన్నాయి వస్తున్నావా? దానిలో మళ్ళీ కలుపుకునేదానికే కూట్లో కలిపేదానికి పోండి. కొట్టుపోయా చెట్టు చెంబులో నీళ్ళు పెట్టుకో. చెంబు చెంబులో తీసేసరా. రాయి పెట్టు. మా రాయి కోడి కోసేసి టెంకాయ పెట్టు. ఫస్ట్ కోడినా కోడి అంటే పద్మ అక్కడ వస్తున్నది. మళ్ళీ నువ్వు వచ్చిన రాలేదు. కొత్త ఎత్తుకో. ఫస్ట్ కోడిని పోయాలంట. టెంకాయ కొట్టేసి కోడి కోసేసి టెంకాయ కొట్టుకొని దండం పెట్టు. సరే కానీ ఎవరు కావాలనే పెట్టి ఊరి మాట వెళ్ళిపోతాను. బెత్తి అంటే చిన్న బెత్తి కాదు. అవునరా గావిస్తున్నారు. కొంచెం జరుపుకోవచ్చు. వద్దులే దాన్ని నెత్తి పడకూడదు. చూపించాను అంతా దాంట్లోకి ఎత్తుకోమని మెడకాయ సొల్లు పట్టుకున్నాను. చాలు చాలు చాలులే. కర్పూరం ఆయన ఆపేశాడు. పూలు పెట్టే ఉందేమా? పని కానీ కూడు ఎంత అయితే ఎట్టుండ గుడి కాడు తెచ్చు.
అందరూ బొట్టు పెట్టుకోండి. నామాలు తీయండి మగవాళ్ళకి, నామాలు తీయండి. నాకు వద్దులే, నేను గుడ్డు బాగానే కాపాడుతుంది. మా బలగం ఎత్తునిందా నడువు లేకనే దండం పెట్టుకుంది నువ్వే ఉన్నావు కదా అంతా వేసుకుంటూ వచ్చాయి లక్షణంగా పెట్టుకుని ఆయన కృష్ణయ్య. ఈ రోజు చూడు గోపాల ఇందాకంతా ఎందుకు పడేస్తారట తన్నారన్నా ఆయన ఎట్ట పోయాడు కదన్నా? లేపండి బాగా మొక్క లక్షణంగా దానిపైన పోతే అప్పుడు సంబరాన్ని ఆగిపోతుంది. కర్పూరం పైన అట్లా పోయి ఉంటుందా? అందుకని బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టు బలంగా నా ఉంది అండి. దేవుడి కాడ బొట్టు పెట్టుకుంటారు. బల్జోల్ బెల్లం అన్నా అందరూ దండ పెట్టుకోండి. ఆయన వచ్చింటే బాగుండేది. సుధా వెనకాల నిలుచుకో, ఒక ఫోటో పడదాం అందరినీ. ఆయన వచ్చింటే సుశీలక్కన వచ్చింటే బాగుండేది. అది మంటదరా పశువుల పొంగలి దగ్గర కొంచెం దగ్గర సరే. ఆడవాళ్ళంతా పక్క వచ్చేసారా? రే పక్క బరా. రైట్ ఉండండి వరుసగా. చంద్రకళ, సుధా, పద్మక్క, వినోత్తమ్మ, సురేష్, మునికృష్ణయ్య, రాజేంద్ర అన్న, సంపూర్ణమత్త ఎంతమంది. ఇంకా ఎవరో ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు దీంట్లో. సుశీలక్క, ఇంకెవరు మలారపామి అంటే జయలక్ష్మి అక్క. వీళ్ళు 10 మంది బ్యాచ్ అనమాట. ఈరోజు పొంగల్ పెడుతున్నారు. పశువుల పండుగ, పశువుల పొంగలి. హాయ్ గాయ్స్, మీరెట్టంటే ఫస్ట్ అన్నం ఒకరు, పొల్లీలు ఒకరు, వెనక కట్టి కొరువు కట్టి కాదు సాంబ్రాణి. ఎళ్ళ కాడ ఉద్దొడ్లు కట్టినప్పుడు వెనక సాంబ్రాణి దాని వదిలేయండి రే. పెట్టి నేను అని పెట్టి క్రామ్ ఉండదు కానీ పెట్టుకొని రాని దండం పెట్టుకొని ఉండదు దండం పెట్టుకొని ఆయన కూడా వచ్చి రానా దండం పెట్టుకోనా వచ్చినా నిలుచుకోనా రాజేంద్ర నిలుచుకోనా ఇప్పుడు నిలుచుకోనా దగ్గర కొంచెం దగ్గర రండి అందరూ అంత దగ్గర రండి కొంచెం కవర్ చేసినవా దగ్గర జరగదండి రండి మా గ్యాప్ మీరు గ్యాప్ వెళ్తే ఎట్లా రైట్ పోండి బా
లేపుకురండి అన్నా మునికేస్తాను రానా గొడ్లు పొడి చేస్తానా పుల్జల దగ్గర మీద ఓరే అరే తెలకాలి ట్రండ్రా ఇది కలుపుకోను కదా ముగించుకొని మళ్ళీ అదే పెట్టారా పుట్టితో కట్టదేమన్నా పద్నాకనే అంత తెచ్చుకోకుండా చెప్పండి కలుపుకోండి దండిగా కలుపుకోవద్దు కదా కవర్ లేకపోతే ఉడికిపోతారు రెండు ఆకులు కలపండి 2 ఆకులు కలపండి పసుపుడి అక్క 2 ఆకులు కలపండి కదా 2 ఆకులు చేసి పెట్టుకోండి కుంకుమ పోసుకో పోయి మళ్ళీ మిగిలించుకునేది ఎందుకో దీంట్లో దాంట్లో ఎందుకు ఏమంటావు ఇటు తిరగానే కూర్చొని పెట్టవా పసుపుడు కూరకి ఎత్తుమాక ఎత్తుకొని పోండి నీళ్ళు ఎత్తుకో సురేశా ఎత్తుకొని పోండి చిల్లల కాడ నేనా నాకేంటి కార్యక్రమాలు అమ్మా ఈ కార్యక్రమం మేము ఫోటో షూట్ చేయాలని వచ్చిందా ఏదన్నా ఒకటి ఎత్తుకోనా మీరు మేం కాదు ఉపవాసం కదా సరే సరే కదా చుట్టూ మళ్ళీ గడపడతాయి ఎత్తండి మీరా ఏం కాలా గుడ్లు వస్తా ఉంటాయి ఎగబడి మళ్ళా ఎత్తుకో బెల్లం గట్ల ఎత్తుకోను అందుకది వచ్చిందా వాడి ముందు పిల్లకాయలు కాడ నీ ఏమన్నా గొడ్లు తొక్కుని ఇంకోటి ఎక్కడరా స్టిక్ ఎక్కడ మీరు దూరం రండి ఇద్దరం అండి చూస్తా ఉండండి అదే కావాలా అటు బయట మరీ చిన్న గొడ్లనే మీ దూరం రండి మీరు అకౌంట్ ఎత్తుకోండి ఆ గుడ్లు వస్తున్నాయి మీరు పక్కకి రాలేదా వెళ్తున్నా అట్లా వెళ్తున్నా మళ్ళీ పని చేయ మళ్ళీ మన అమ్మా
ఒకరి సంపూర్ణ పెట్టుకోపోరా గుడి తర్వాతమ్మా నా దగ్గర ఇచ్చారు మీరు ఒక మంచి ఇప్పుడు చాలదా ఒక మంచి ఇప్పుడు చాలా తరగదమ్మా చెప్తే ఉంటే కదా మంచి మంచి తరగదానిక చాలా చూడలేక పోయింది వచ్చేయండి అన్ని దూరత కూడా అన్నీ వచ్చేయండి పచ్చ బంగాళ పాల రౌండ్ చేయండి కబ కబా రౌండ్ అప్ చేయండి రౌండ్ అప్ చేయి తిరుక్క రౌండ్ తిరుక్క మేకలు కొద్దు కానీ మేక ఇలా ఈరోజు పశువులకు పొంగల్ పెట్టడం జరిగింది. ఇలా అంటే ఏడాదికి సంవత్సరానికి ఒకసారి ఇలా గొడ్లు మేపేవాళ్ళంతా కలిపి ఇలా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది మా ఊరి గ్రామంలో ఒక ఆనవాయితీ. ఇలా ఒక బ్యాచ్ కాదు, బ్యాచ్లు ఉంటారనమాట. అంటే ఒక వీధిలో ఒక బ్యాచ్ ఇట్లా అంటే చాలా బ్యాచ్లు ఉంటారు. ఆ బ్యాచ్ల వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళకి వీలు పడినప్పుడు అంతా సంవత్సరానికి ఒకసారి ఇలా పశువుల దగ్గర పొంగల్ పెట్టుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఊరి సాంప్రదాయంలో ఒక భాగము కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాజగోపురం వెంకటాపురం గ్రామంలో ఉన్నాను ఇప్పుడు. ఇది మా సొంత ఊరు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నీళ్ళు బాటిల్ తెచ్చి రావాలంటే ఎట్లా నేనా చుమ్మంతా నీసు చేసేది లేదు సొమ్ములో పోయినా నువ్వు ఒక క్లీన్ చేసేది కోడినా ఏం చేసేదంటావా? ఏం చేసేది తప్పదంటావా? తప్పదు. ఇదంతా నీళ్ళు గడిచిపోసేసిన చేస్తున్నది ఇదే. ఎంత ముట్టుకులు అక్క దాన్ని మళ్ళీ ఒకసారి కాల్చాను కా ముట్టుకురా. ఒకసారి తీసాను కదా. నైస్ ఇది ఉంటుంది కదా బొచ్చు లైట్ కలిసి ఏం కాదు. అంటే ఎక్కువ నీళ్ళు వేడిగా ఉంటుంది. అలిగేసాడా?
ఎత్తుకొని అని అన్నాడు. నా భాగం వెళ్ళిపోతాను పొద్దున్న తొడుకొస్తా ఆశాకన్న కొడుకు మోహన్ కొడుకు అంటే వస్తే నాకు తెచ్చినావు కదా తింటే తినిపోతారు గడ్డ ముది అది బాగా నన్ను కొడుతున్నాడు కొట్టం వస్తున్నాడా ఏం బాగా కొట్టాను కట్టా కొట్టేస్తా నేను పంపిను వచ్చాను నా కాడికి కాడా అంటే ఈ రోజు వద్దు గురు పౌర్ణి ఈ రోజు వద్దు సరే పాని ఆశలు కొన్నాడు కదా రాజు పొంగల్ అన్నాడు సరే పానీలే సోమవారం గమ్ముండవే మంగళవారం నన్ను నేను ఇటువంటి అంత ఫీల్ అవునా 10 కాదు 25 ఇచ్చేస్తాను ఒరే తింటారు రాజా బెల్ల ఒరే బెల్ల ఇద్దరా తినండి అదే కోడి తలకాయ వాడికా తినేసా బెల్లం కూర అక్కడ వేసి అనిపించేయండి అక్కడ దాన్ని వేసా కుక్కను చేసి తెచ్చుకోండి అయ్యా వెనకలో పోయానా లేకపోతే వేస్ట్ చేయబాక నీళ్ళు పోసేయండి దాంట్లో నీళ్ళు పెడుతున్నాను అది ఎత్తుకోమండి సార్ అన్నారు ఎత్తుకోమండి గోతంలో నేను ఆ ఆకులు వేసి నేను గోతం కూడబెట్టిన గోతం కూర కోసి గోతం ఏం కావాలన్నా పడిచ్చి గడుపుకుందామా గెడ్ల ఎందుకు కోసుకుంటావా నీళ్ళు 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 తాగేదాన్ని కుండించుకొని అన్ని పోసిపోతారు అనుకున్నా ఆడ కింద సౌరు పోయి సుధాదాన్ని సౌరు పోయి కోడి పోయి కొండ సౌరు పోసేస్తున్నావా ఉప్పు పసుపు వేస్తే వాడిపోతాయి ఇప్పుడు చికెన్ మధ్య వండేది ఎవరు సుధానా నువ్వా ఆచి ఎప్పుడు తెచ్చారు అయితే కలాంటి వంటల కింగ్ కలాంటి ఒక వంటల కింగ్ రా చేస్తాను కానీ కౌజ్ అంతా చూడండి నేను వెలిగిన వేసేస్తా పోయమ్మా
ఇందులో ఆవాలు కరింపాకు అల్లం పేస్ట్ టమాటా ఎర్రగడ్డ అప్పుడు బెల్లం కరకాయలు మిరపండు అది ఆర్చి అది కాదు ఆర్చి ఎర్రగా ఉండేది ఆర్చి అంటే ఇవన్నీ మిక్సింగ్ వేయాలి కలర్ కలర్ కంటే చూడు ఏం చేస్తున్నా ఇప్పుడు ఉండొద్దా సూరిక తెచ్చుకోదా బాగా పొద్దున్న ఏడుకు వచ్చేటప్పటికి ఆవాలి కరింపాకు మంట తగ్గిస్తాను మంట తగ్గి వాడాలి ఉండు మంట లేదు కానీ కూడా టమాటాలు తక్కువ అంతేనా పేస్ట్ ఇది ఉన్నది టమాటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు దూకిన పావు ఆడబెట్టినాను అనుకుంటా వేసిన ప్రస్తుతానికి వెంకటాపురం ఫ్రీ కరింపోతాం తలగండు కూడా లేవు నీళ్ళు ఆ వీటిలోనే మన ఇన్ని కవర్లు వేసి ఇక రాయి కొట్టిస్తానా అదే తుండా కూర కడగాలి నీళ్ళు రావు కానీ కాళ్ళు ఇప్పుడంతా ఏం లేదు అన్నక దాంట్లో బాగా వాడిపోతుంది అక్క బాగోరు కానీ కలబెట్టి నూనె ఉంది కాబట్టి మాడబాక గబాన్ వాడిపోతాడు వాడబడలేదు నెమ్మదిగానే వాడినాడు కూర కావాలి లేదు కానివ్వండి నీ శ్వాసం లేకుండా కూర పసుపు ఎక్కువ వేస్తారు కదా పసుపు వాసన లేకుండా ఉంటుంది పసుపు వాసన అది నూనెలో వాడుతుంది కాబట్టి పసుపుడు వాసన వాసన రాదులే నీసు వాసన ఎక్కువసేపు బాగా ఇదేంటంటే అది వాసన రాదులే నూనెలో కదా వాడేది అల్లం పేస్ట్ కూడా వేసి కలబెట్టింది ఎట్టున్నా ఇక్కడ కైలు ఎట్ట వండుకొని టేస్ట్ వస్తుంది ఏం ఇబ్బంది పడబాకండి కట్ల మీద కట్ల మీద మరి కట్ల మీద ఎప్పుడు వండుకొని తింటున్నారు ఎంత చెప్పిన గ్యాస్ మీద పెట్టి చేసి తింటాం కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేస్తున్నారా ఈ మటన్ చికెన్ కూడా కొంతమంది చికెన్ కుక్కర్లో పెట్టేస్తున్నారా ఇది మరి ఒరిజినల్ గా పల్లెటూరులో మరి వస్తుంది ఏవి తింటున్నారా మళ్ళీ లాస్ట్ లో అల్లం పేస్ట్ ఇప్పుడు
నూనె వాడుస్తాను నూనె అంటే అందుకే సన్న బిర్యానీ అయిపోయిందంటే అవన్నీ పోసేసి కొంచెం పండి కూర వేసేద్దామని బిర్యానీ దబ్బరా బిర్యానీ దబ్బరా బిర్యానీ దబ్బర నేను తెస్తానంటే పిచ్చి చూస్తుంది చేస్తున్నారా ఓళ్ళకి 350 చల్లే తెచ్చుకొని బాగానే వాళ్ళ మా వాళ్ళు తినేసి సంధ్యలు తాగితే కానీ లేక వాళ్ళు మగవాళ్ళ పాపం తినేసాక మేము వాళ్ళకి మీకు తల కలుపుకోండి కొద్దిగా లైట్ కలుపుకోండి అక్క పాన్లో పోతారా అంత బ్రహ్మాండ తాగుతారకా బీచ్లకి అది పోతారే గోవాకి పోయినాడువా గోవాలోనే కోరున్నాడు మాస్గా ఏ ఊరా తిరుపతిలో అయ్యారు అలా ఒక బీచ్ తీసుకొచ్చినాడు 50 రూపాయలు ఆకులు తెచ్చినాము 10 వాళ్ళకి ఇచ్చేయి 330 ఇచ్చేసింది. ఎంతమంది తాగే వాళ్ళు ఇద్దరే కదా ఎంత ముగ్గురా అశోక్ అన్న భాగం ఇవ్వాలి అశోక్ అన్న ఒకటి కృష్ణ 2 రాజన్ చెట్టి 3 పెద్దన్న 5 మంది ఉన్నారు మూ 5 మందికి అంటే హాఫ్ అంటే ఒక సగం దాంట్లో అంటే ఫుల్ బాటిల్ హాఫా 100 రూపాయలు అంటే ఒకటి 14 చెప్తుందా 100 రూపాయలు కూడా ఉన్నాయి మందులా గ్లాస్ లో తల పోసుకొని తాగిండి అట్టు కూడా ఎంత తెచ్చుకో ఇంట్రెస్ట్ తాగని పాప నువ్వు చెప్తుందాక బ్రేజర్ తెచ్చుకో బ్రేజర్ తెచ్చుకో తాగండి అన్నా రాత్రి చూపిన ఏందే అది రాదు ఎందుకు అప్పుడు పేరు చూసుకోవాలంటే మళ్ళీ వస్తుంది చూపిన చూసుకో మళ్ళీ నేను పోతున్నాడికి తినేసుకోనా నాకు వేరే ప్రోగ్రామ్ అయిపోయింది అక్కడ నువ్వు బ్రేజర్ తెచ్చుకోక ఇవన్నీ అక్కడ ఉడకాలి ఎర్రగడ్డి చూడు అక్కడ రేటుగా తెలుసుకో గమ్ముడు నాకు తప్పేలేదు కానీ అది బేజర్ తాగితే అందరు తాగొచ్చు అది స్టింగ్ మన స్టింగ్ ఉండాలి ఆ విధంగా అది దాని తప్పేం లేదు కానీ మన మగవాళ్ళ ఆడవాళ్ళు ఇళ్లలోనే తెచ్చుకొని తాగుతున్నారు ఇప్పుడు నుంచి కాదు ఇప్పుడు నుంచి తాగుతుంది కానీ తాగిన వాళ్ళు కదా కాళ్ళు కడుకొట్టి అన్ని రికార్డ్ అవుతున్నాయి మీరు మాట్లాడి కాయండి మీరు మాట్లాడి రికార్డ్ అవుతున్నాయి కాయండి అయ్యా చెప్తా పట్టలేదు అనేసి చూసేసి చూడేమో అవి తాగేవాళ్ళు తాగుతారు దానికి మగవాళ్ళు తాగి ఆడవాళ్ళు తాగితే బానే ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు తాగితే సంసారం అది మీరు అనుకోవచ్చు కానీ అంటే తాగంటే ఎట్లాంటి తాగేసేది కాదు ఎప్పుడో ఒకసారి ఒక ఎంజాయ్మెంట్ కోసం కొద్దిగా అది తప్పేం కాదు అది అంటే ఫారిన్ కంట్రీస్ లో అంత ఎందుకు తాగుతారు లైట్ కొద్దిగా అంటే మన మార తాగేసి ఇష్టంగా ఆడరు ఎప్పుడో ఒక అవకాశం వచ్చినప్పుడు లైట్ కొద్దిగా ఎవరు పవన్ కళ్యాణ్ భార్య రంబా తెచ్చిపోయినా అది కానీ దివ్య భారతి లాయర్ కోర్స్ చేసి దానికి సర్టిఫికేట్ ఇస్తారు అంతే తలకేసుకొని అదే అమెరికాలో చల్లగా ఉంటుంది అన్నా లేజినావు అనేసి అంటే ఫస్ట్ అందగానే ఉంది మళ్ళీ లావ్ అయిపోయింది